గుంటలు తీసుకుంటే మీకు అందులో ఇస్తాము, దాంట్లో వచ్చే రిటర్న్స్ కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది అంటారు. అది స్కామ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి మార్కెటింగ్ నడుస్తుందంటే సో ఎటువంటి కంపెనీని మనం నమ్మాలి? డాక్యుమెంటరీ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సెకండరీ అటువంటి ప్లాట్స్ తీసుకోవాలా వద్దా అసలు? వన్స్ మీరు ప్రాపర్టీ తీసుకున్నారు అంటే 100% హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నగారా రమేష్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం రమేష్ గారు. నమస్కారం మేడం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్లాంటేషన్స్ చేస్తున్నారు, శ్రీగంధం చెట్లు అని కొన్ని ఫార్మ్ ల్యాండ్స్లో కొన్ని ప్లాట్స్లో. సో అవి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాట్ తీసుకుంటే మనం డెడ్ ఇన్వెస్ట్మెంట్, అది కొన్ని ఇయర్స్కి మనం తీసుకోవాలి. కానీ అలా కాకుండా ఈ ల్యాండ్ ఇన్ని గుంటలు తీసుకుంటే మీకు అందులో శ్రీగంధం చెట్లు వేయిస్తాము, దాంట్లో వచ్చే రిటర్న్స్ కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది అంటారు. ఆ మొత్తం ఏంటి, అది స్కామ్ లాగా కనిపిస్తుంది చాలా మంది అన్నారు. ఇలాంటి చెప్పినవి ఏ కంపెనీస్ కూడా రిటర్న్స్ లో ఇట్లాంటి చేసినట్టు కూడా ఎక్కడ పెద్దగా లేవు మేడం. మీరు చూడొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా వస్తుంది, కానీ ఓట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ రియాలిటీగా జరిగినవి చాలా రేర్ కండిషన్. ఏదో 1, 2, 3 పెద్ద కంపెనీస్ చేసి ఉండొచ్చు, కానీ అవి ఎక్కడ పెద్దగా జరగలేదు, జరగవు కూడా. అదంతా ఏంటంటే ఒక మనిషిని జస్ట్ అదే ఒక కంట్రోల్లో తీసుకోవడం. ఇక్కడ ఎలాంటి మార్కెటింగ్ నడుస్తుందంటే డిజిటల్ మార్కెటింగ్, అంటే ఫేస్ టు ఫేస్ మార్కెటింగ్. అంటే ఇప్పుడు ఎలా ట్రస్ట్ చేస్తారంటే నేను మీకు చెప్తే మీరు నా మాట విని తీసుకుంటారు, బట్ రేపు రియాలిటీ అలా ఉండదు. రేపు నేను మారిపోతాను, రేపు నేను ఆ ఫీల్డ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. ఒక మనిషిని జస్ట్ అట్రాక్ట్ చేయడం, జస్ట్ హాలోజేషన్, ఒక నమ్మించడం, ఇలాంటివి. కానీ నేనైతే ఇలాంటి దాన్ని పెద్ద ఎంకరేజ్ చేయను. సో నిజంగానే ఎవరైనా అట్లా ప్లాంటేషన్స్ ఉన్నాయి, మీకు రిటర్న్స్ వస్తాయి, ఈ ప్లాట్ తీసుకోండి అంటే అటువంటి ప్లాట్స్ తీసుకోవాలా వద్దా అసలు? నేను పెద్దగా ఎంకరేజ్ చేయను మేడం. బేసిక్గా ఎందుకంటే వన్స్ మీరు ప్రాపర్టీ తీసుకున్నారు అంటే 100% మీ హ్యాండ్ ఓవర్లో ఉండాలి, మీ కంట్రోల్లో ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రాపర్టీ డబ్బులు పెట్టి కొన్నారు, చెట్లు ఎవరిది అంటే మీది నాది అంటే ఆల్మోస్ట్ నాది కూడా సగం ఉన్నట్టే కదా. అంటే మీతో పాటు ఆపోజిట్ పర్సన్ ది కూడా సమ్ షేర్స్ ఉన్నట్టే కదా. సో అంటే మీరు 100% కొనలేదు అని అర్థం, మీ కంట్రోల్లో లేదు. ఈవెన్ ఆయన కంప్లీట్ స్టేజ్ వరకు కంప్లీట్ కటింగ్ చేసి సెల్ చేసి మీకు ఇస్తాడో లేదో కూడా తెలియదు. సో అప్పటి వరకు అయితే ఆయన 4 చెట్లు నాటినా ఆయనకు ఒక షేర్ ఉన్నట్టు, ఆయనకు పవర్స్ ఉన్నట్టు. సో ఎందుకు ఇలాంటి లిటిగేషన్స్ పెట్టుకోవడం? వన్స్ మీ ప్రాపర్టీ ఉందంటే కంప్లీట్ మీ చేతిలో అయినా ఉండాలి, లేదంటే అది మీది కాకుండా అయినా ఉండాలి. ఇలాంటివి వాటిని కొంచెం అవాయిడ్ చేసి మీరు కావాలంటే అదే చెట్లు మీరు పెట్టుకోండి, లేదంటే వేరేది ఏదైనా డెవలప్ చేసుకోండి, లేదంటే ఖాళీగా కనీసం ప్రీకాస్ట్ చేసుకొని లేదంటే ఫెన్సింగ్ చేసుకొని పెట్టుకోండి. ఏమవుతుందంటే మనిషికి ప్రతి ఒక్కడు ఆశాజీవే. సో ఆశలో ఏదంటే ఖాళీగా ఉండే బదులు ఏదైనా వస్తుందని. నిజానికి ఆ మార్కెట్లో వెళ్ళి ఒక శ్రీగంధం చెట్లు పెట్టాలంటే మినిమం 12 years పీరియడ్. సో ఆ 12 years లోపల మీరు దాంట్లో సపోజ్ ఒక చెట్లు నాటిన తర్వాత ఎమర్జెన్సీ అమ్ముకోవాలనుకోండి, మీరు అమ్ముకోలేరు. రెండోది దానిపైన ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే చేయలేరు, నెక్స్ట్ ఇంకేదైనా డెవలప్మెంట్ చేయాలంటే చేయలేరు. సో అలాంటప్పుడు పెద్దగా అవసరం లేదు అని నేను అనుకుంటాను. సో మార్కెట్లో బోల్డ్ అని కంపెనీస్ వచ్చేసాయి. సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ బోల్డ్ అని వచ్చేసాయి, బిల్డర్స్ అని అవని ఇవని. సో ఎటువంటి కంపెనీని మనం నమ్మాలి అంటే ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి, న్యూ కంపెనీస్ ఉన్నాయి, మధ్య రకంగా ఉన్నాయి. సో ఇయర్స్ని బేస్ చేసుకుని, ట్రస్ట్ని బేస్ చేసుకొని నమ్మాలా, లేకపోతే ఎలా నమ్మాలి, లేకపోతే త్రూ రెఫరెన్స్ బెటర్ అంటారు? మేడం ఇప్పుడున్న మార్కెట్ అంతా కూడా త్రూ రిఫరెన్స్. 90% ఆఫ్ ది పీపుల్స్ తీసుకునేదంతా ట్రూ రిఫరెన్స్. ఎందుకు అంటే ఎవరో చెప్తే విని వెళ్ళి చేస్తారు. ఆ కంపెనీ ఓనర్స్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఏం జరుగుతుంది, ఏముంది, ఏం లేదని. కానీ ఒక్కటి, అందుకనే ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ కంటే ఫిజికల్గా మీరు వెళ్ళి చూసి ఆ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది, నియర్ బైలో ఎలా ఉంది, దీని యొక్క పర్మిషన్స్ ఏమున్నాయి, లేఅవుట్ ఎలా చేయబడింది, అండ్ రియల్ సర్వే నెంబర్లో ఉన్నాయా లేవా, డాక్యుమెంటరీ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సెకండరీ సర్వే రిపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యం. సో సర్వే చేయించుకొని ఇది కరెక్టే జరిగింది, ఇవన్నీ ట్రస్టెడ్గా ఉన్నాయి అని ఫస్ట్ డాక్యుమెంటరీని నమ్ముకోండి. తర్వాత పర్సన్, సెకండరీ పర్సన్. ఎందుకంటే పర్సన్తో రిలేషన్షిప్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము, బట్ ఆ డాక్యుమెంటరీ మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ డాక్యుమెంట్. సెకండరీ ఏ కంపెనీ అయినా కావచ్చు. ఇప్పుడు కొత్తోళ్ళు కూడా లేఅవుట్ చేయొచ్చు, పాతోళ్ళు చేయొచ్చు. 10 years కంపెనీ, 20 years కంపెనీ, 30 years కంపెనీ. కంపెనీ ఇప్పుడు ఎవరు కూడా పర్మనెంట్ కాదు. 50 ఏళ్ల కంపెనీ కూడా ఇక్కడ పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు చెప్పుకోవడానికి IVCR కంపెనీ ఉండేది, ఇప్పుడు దాని నామరూపాలు కూడా లేకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాట్ ఫర్ ద ఏది, ఫర్ ఎగ్జాంపుల్. సో ఏది కాదు, ఒకప్పుడు ఎంతో పెద్ద కంపెనీ. ఇలాంటి ఇప్పుడు కూడా ఉంటారు. ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వస్తారు.
ఎంతో చిన్న స్టేజ్ నుంచి కూడా కష్టపడి రియల్గా ఉన్నది ఉన్న వాటిని చూపించి మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ దట్, దాని తర్వాత ఇదే. మీరు అన్నట్టు ఆంధ్ర పీపుల్ చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు. సో అమరావతి కూడా డెవలప్ అవుతుంది అని ఒక హోప్ క్రియేట్ అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ హైదరాబాద్లో మనం తీసుకోవడం బెటరా, అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఎందుకంటే ఇప్పుడు ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి రేట్లు తక్కువ ఉండొచ్చు. ఇక్కడ తీసుకుంటే రేపు అన్నాడు ఒక 5 to 10 years అన్నాడు ఫుల్లీ డెవలప్ అవుతుంది. సో ఏది బెటర్ అంటారు? మేడం మీకు ఇక్కడ తెలిసిన విషయం, తెలంగాణ పర్సన్స్ ఆంధ్రాలో పోయి ఎంతమంది ఇన్వెస్ట్ చేశారో చెప్పగలరా? లీస్ట్ అంటే కౌంట్ చేయొచ్చు. అదే తెలంగాణలో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు పెట్టారు అంటే బోల్డ్ అంత పెట్టారు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు మన 2 స్టేట్సే ఈ టోటల్ ఇండియాలో మన అంత 2 మంచి స్టేట్స్ ఎక్కడా లేవు. మీరు అన్ని విధాలుగా వెరిఫై చేసుకోవచ్చు అని, ఎందుకంటే లోకల్ ఫీలింగ్ అనేది లేని 2 స్టేట్స్ ఇవి 2 మాత్రమే. మిగతా మీ ఈవెన్ దోస్ మీరు తమిళనాడుకి వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్తే విపరీతమైన లోకల్ ఫీలింగ్ ఉంటుంది. బయటోడికి ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చేది ఏందని. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ లేదు కాబట్టి సో ఈ 2 స్టేట్స్ ఇస్ ద గుడ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో. అండ్ ఇక్కడ వాళ్ళు ఇక్కడే పెడతారు, ఎక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి పెట్టేటోళ్ళు చాలా తక్కువ మంది. ఆంధ్ర వాళ్ళు ఎక్కడ పెడతారు? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ పీపుల్స్ చాలా వరకు నమ్మకస్తులు అంటే భయస్తులు అని కూడా చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే మంచి వాళ్ళకంటే కూడా భయస్తులు ఎక్కువ మంది ఉన్నారు. నా జాగ్రత్త నాకు ఉంటే చాలు, ఎవరితో ఇంకొకటితో నాకు లొల్లొద్దు, నాకు ఈ పంచాయతీ వద్దు, ఉన్న దాంట్లో బతకాలనే ఫీలింగ్స్ ఎక్కువ. బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి బాగా ఎక్కువ సంపాదించాలి, బాగా అంటే ఎక్కువ అత్యాశతోటి వెళ్తారనే ఫీలింగ్స్ కూడా ఎక్కువ లేని స్టేట్ అంటే ఈ మెయిన్గా తెలంగాణ అనుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళు ఎక్కువ డేర్ చేయడానికి కూడా కొంచెం వెనకాడతారు. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్స్ పైన విపరీతంగా భయపడుతుంటారు పబ్లిక్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని మోసాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు, కొంచెం కబ్జాలు, లిటిగేషన్స్. రెండోది ఇక్కడ ప్రాపర్ సర్వే లేకపోవడం, ల్యాండ్ మీద సరైన డాక్యుమెంటరీ లేకపోవడం. అంటే ఇంకొకటి భయపెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ధరణి. సో అంటే ఈ పాత గవర్నమెంట్ ఏదైతే ధరణి పోర్టల్ తీసుకొచ్చిందో ఇక్కడ లేనివి ఉన్నవి అన్ని సృష్టించబడ్డాయి అక్కడ ఆ పోర్టల్లో. దానివల్ల విపరీతంగా ఇది కూడా ఒక మార్కెట్ స్లో చేయడానికి చాలా పెద్ద రీజన్ అనుకోవాలి. కాబట్టి ఆచితూచి ఆలోచిస్తారు కాబట్టి కొంచెం స్లో ఉంది మార్కెట్. తెలంగాణ వాళ్ళు ఇక్కడే పెడతారు, ఇక్కడ అక్కడ 2 చోట్ల పెడతారు వాళ్ళు, ఇక్కడ ఎందుకంటే చాలా మంది పీపుల్స్ అక్కడ కమర్షియల్ గా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇక్కడ వాళ్ళంతా కూడా రెసిడెన్షియల్ గా మా సేఫ్ జోన్ లో మేము ఉంటే చాలని ఫీలింగ్ తో బై బర్త్. నేను చెప్పాలంటే నేను తెలంగాణ, బట్ మా అత్తగారి ఊరు ఆంధ్ర, రెండింటికి నేను సమానంగానే ఫీల్ అవుతాను. కాబట్టి నాకు తెలిసి 2 స్టేట్లలో సేమ్ ఇదే ఫీలింగ్ తోటి చాలా మంది ఉంటుంటారు.